గురువుగారు వచ్చారు. గురుగారు కూర్చోండి. పర్వాలేదు, మాట్లాడి వెళ్ళిపోతాను. ఎలా ఉన్నారు గురుగారు? తల్లిని పోగొట్టుకున్న ఎవరైనా ఎలా ఉంటారమ్మా? పుట్టెడు దుఃఖంతో ఉంటారు. కార్యక్రమాలన్నీ అయిపోయాయా గురూజీ? అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. మిమ్మల్ని పరామర్శించాలని కాల్ చేశాను తప్ప మీకు మా సమస్యలు చెప్పి ఇబ్బంది పెట్టాలని కాదు. అది తెలుసయ్యా, కానీ ఇక్కడ జరిగిందంతా నాకు అర్థమైంది. మీ తల్లిగారు కాలం చేయడానికి కారణం మేమే అని తెలిసిన దగ్గర నుంచి మాకు కంటి మీద కునుకు కూడా లేదు. ఏదో తెలియని ఇబ్బందికరమైన పరిస్థితి. అంతా ఆ విధిలిఖితం. ఆ రోజే చెప్పాను కదమ్మా, ఇది కాకతాళీయంగా జరిగిందా లేదా దుష్టశక్తుల ప్రభావమో అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో జరిగే కార్యక్రమానికి మా అమ్మ మరణానికి ఏమైనా సంబంధం ఉందో ఏమో నాకు తెలియటం లేదు. ఇక్కడ నేను పంచాంగం ఓపెన్ చేసే టైంకి నా తల్లి అక్కడ కాలం చేశారు. విశ్రాంతంగా కూర్చున్న ఆమె హఠాత్తుగా కాలం చేశారు. ఆమెకు ఎక్కడా గాయపడలేదు. నేనెక్కడికి వెళ్ళడం లేదు, కానీ నా కర్తవ్యం నన్ను కాలు నిలవనివ్వలేదు. మీరు పడుతున్న ఇబ్బంది నాకు అర్థమైంది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి. ఇక్కడ చాలా ఉపద్రవాలు జరుగుతున్నాయని నాకు తెలుసు. నాకొకసారి ఇక్కడ జరిగేది క్లియర్గా చెబితే ఏం చేయాలో ఆలోచిస్తాను. ప్రాణప్రతిష్ఠ జరగకుండా విగ్రహం కళ్ళకున్న వస్త్రం విప్పడం మహాదోషం. ఒక దుర్ముహూర్తంలో ఆ వస్త్రం తొలగిస్తే దైవశక్తి దుష్టశక్తి అవుతుంది. ఆ దేవి శక్తిని అతను భరించలేక పోయి ఉంటాడు. ఈ పనిని అతను కావాలని చేసి ఉండడు. ఎవరో అతన్ని వశీకరణ చేసి ఈ పాపపు పని చేయించారు. దీని వెనుక దుష్టశక్తి హస్తం ఉంది, లేకపోతే ఇలాంటి పని జరగడం అసాధ్యం. ఇప్పుడు ఏం చేయాలి గురూజీ? మళ్ళీ వేరే విగ్రహం చేయించాలా? అలా కుదరదు. ఇప్పుడు దుష్టశక్తిగా మారిన దైవశక్తిని శాంతింపచేయాలి. దానికోసం కొన్ని పరిహారాలు చేయాలి. దానికంటే ముందు మనం కొత్త విగ్రహం చేయిస్తే పెద్ద అపచారం జరుగుతుంది. ముందు దుష్టశక్తిగా మారిన దైవశక్తి ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలి. ఆ శక్తిని శాంతింపజేస్తేనే మంచి జరుగుతుంది. అప్పటి వరకు తెలియని ఉపద్రవాలు సంభవిస్తూనే ఉంటాయి. ముందు ఆ శక్తిని శాంతింపచేయాలి. దేవీ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గురించి ఆలోచించండి. మీరేం చేయాలో చెప్పండి గురూజీ. నేను అన్నీ వివరిస్తాను. మనల్ని రక్షించాల్సిన దైవమే శిక్షిస్తుందంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు గురూజీ. జరిగిన అపచారానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. నియమానుసారం జరగాల్సిన పనులు జరగకపోతే జరిగే అనర్థాలివి. దైవశక్తి ముందు మనుషులు మనమేమీ చేయలేము. శత్రువులు దైవశక్తిని దుష్టశక్తిగా మార్చడంలో విజయం సాధించారు. ఆ శక్తిని శాంతింపచేయడానికి మనం మన ప్రయత్నం చేయాలి. అప్పటి వరకు కొన్ని అనివార్యమైన అనర్థాల్ని, ప్రమాదాల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండండి. ఆ దేవియే అన్నిటికీ సమాధానం చెబుతుంది. గురూజీ,
ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు గురూజీ? అవును, శివగామి కట్టిస్తున్న గుడి పనులు ఆగిపోయాయి. అవునా? అయితే ఆది మీరు చెప్పిన పని చేశాడన్నమాట. అవును. ఒకవేళ ఆ శివగామి మళ్ళీ పనులు మొదలు పెట్టిస్తే? మళ్ళీ మొదలవ్వవు. ఎవరొచ్చినా ఏమీ చేయలేరు. ఆ దేవి విగ్రహంలో ఉండాల్సిన శక్తిని దుష్ట శక్తిగా మార్చాను. ఓ, ఇప్పుడు ఏం చెయ్యడానికి వీల్లేదు. చూస్తుంటే శివగామికి చాలా కష్టం వచ్చేలా ఉంది. ఆ గుడి పనులు ఆపించడం వల్ల ఆ శివగామిని ఎలా సమస్యల్లోకి నెట్టొచ్చు? శివగామి ఇంటి దగ్గరకు దుష్టశక్తులను పంపించాను. ఆది ఆ పని చూసుకుంటాడు. ఆ దుష్టశక్తులు ఆది చెప్పినట్టు చేస్తాయి. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాయి. ఆ ఇంట్లోనే తిష్ట వేసుకుంటాయి. ఆ ఇంటిని ఆ శక్తులు ఒక ఆట ఆడుకుంటాయి. లక్ష్మమ్మ, ధూపం ఇంటి నిండా వేసిరమ్మా. సరేనమ్మా. ఇంటి నిండా ఏదో తెలియని దుర్వాసన వ్యాపిస్తుంది. నేను చూస్తానమ్మా. లక్ష్మమ్మ, ఎంత పోగొచ్చేసింది. నేను వేసింది కొంచెమేనమ్మా, మీరే చూశారు కదా. ఎందుకో అర్థం కావటం లేదు. అయ్యో, అబ్బా, ఏం చేయాలో అర్థం కావడం లేదే.